హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్. ఈ వీడియోలో మార్నింగ్ మినీ వ్లాగ్ని షేర్ చేశాను. ఇక్కడ నేనైతే దాల్చిన చెక్క, జీలకర్ర వేసిన వాటర్ అయితే మరిగించుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా వడగట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక తాగాను. ఇందులో లెమన్ అండ్ హనీ కూడా యాడ్ చేసుకుని తాగొచ్చండి. నేనైతే డైరెక్ట్గానే తాగేశాను. మీరు మార్నింగ్ ఏ టైప్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్ తాగుతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లల లంచ్ కోసమని బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయలు అయితే ముందు రోజు రాత్రి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోసుకున్నాను. ఇంకో స్టవ్ మీద రైస్ కడిగి పెట్టాను. ఇంకో స్టవ్ మీద చట్నీ కోసమని పల్లీలు వేయించుకుంటున్నాను. ఇక్కడ నూనె అయితే హీట్ అవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఇక్కడ నూనె హీట్ అయ్యింది. బెండకాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసి ఫ్రై చేస్తున్నాను. బెండకాయని నార్మల్గా చేస్తే జిగటగా అంటుకుంటూ ఉంటుంది కదండి. ఈ ప్రాసెస్లో చేస్తే జిగట అనేది లేకుండా క్రిస్పీగా వస్తుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో అలా తిరిగేస్తూ ఉండాలండి. ఇక్కడ ఇంకో స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టాను, ఇడ్లీ ఉడుకుతుంది. ఇక్కడ అన్నం కూడా పొంగి వచ్చిందండి. కొంతసేపు ఉడకనిచ్చి గంజి ఉంచి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. బెండకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చాయి. ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇక్కడ పల్లీలను కూడా మిక్సీ పట్టి తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాను చట్నీని. ఫ్రై చేసుకున్న బెండకాయని తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం దూరగా వేయించుకొని రెండు ఎండుమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కొంచెం కొంచెం వేసుకొని వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ కూడా వేసి మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత బెండకాయ ముక్కల్ని కళాయిలో వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. లాస్ట్లో దించిపోయే ముందు మునగాకు కారం పొడి వేసుకుంటానండి. మునగలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే మునగాకు కారపొడిని డైలీ ఇలా ఏదో కర్రీలో కానీ 1-2 ముద్దల అన్నంలోకైనా కలుపుకొని తింటూ ఉండాలి. మునగాకు తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. 2 వీడియోస్ ఉన్నాయి. ఒకటి ఎలా వాడాలి అనేది, ఒకటి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్ పెట్టించేసాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.